వాన పడినప్పుడు నీళ్లు త్వరితగతిగా బయటకు వెళ్ళిపోవడానికి వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అది డ్రైనేజ్ సిస్టమ్ ని ఇంప్రూవ్. డ్రింకింగ్ వాటర్, అదే డ్రింకింగ్ వాటర్ మొత్తానికి ప్రాబ్లం ఉందమ్మా. అది డెఫినెట్ గా టాప్ ప్రయారిటీలో అడ్రస్ చేద్దాం. ఇంతకాలం ఎందుకు చేయలేదనేది నాకు అర్థం కావట్లేదు అసలు. ఇక్కడ మీ కార్పొరేటర్ ఎవరమ్మా? మరి ఆ కార్పొరేటర్ గారు ఎప్పుడన్నా కలుస్తారా? అంటే ఏరియా మొత్తం కనుక ఓట్లు వేయకపోతే ఆయన గెలిచేవాడు కాదు కదా. కాదు అండి, గెలిచాడు కాబట్టి మనం జనం ఓట్లు వేసాం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి ప్రతి అభ్యర్థి వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు ఎంత చేయగలరు అనేది చూసి ఏ పార్టీలు అయితే మంచివని చూసి మీరు ఓటు హక్కుని సద్వినియోగపరచుకోండి. మన ధర్మం ప్రకారం కమలానికి సైకిల్కి ఓటు వేయమని అడుగుతాం. కానీ మనసాక్షిగా మీరు చూసుకొని ఏ అభ్యర్థి అయితే మీకు బాగా పనులు చేయగలరు అనేది మీ నమ్మకం ప్రకారం ఓటు వేయాలి. పొద్దున్నే 6 గంటలకు వెళ్ళి 10 గంటల లోపల 75% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేటట్టు చూడండి. ఈ సమస్యలన్నీ మీరు చెప్పేవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు నా దృష్టిలో. రేపు నేను ఎమ్మెల్యే అయినాక నాకేమన్నా ఈ సమస్యల్ని పరిష్కరించే మార్గంలో ఏమైనా సమస్య వస్తే మళ్ళీ మీ దగ్గరకు వస్తా. నేను కనపడకుండా మాత్రం ఉండను. వచ్చి ఇదమ్మా ప్రయత్నం చేస్తున్నాం, ఈ విధంగా అవుతుంది అనేది మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ, మీరు చెప్పిన 3 డ్రైనేజ్ వ్యవస్థను సరిచేస్తే మీ రోడ్డు ప్రాబ్లం లేదు, తాగునీరు సమస్య, ఈ రెండే. డ్రైనేజ్ వ్యవస్థను సరిచేస్తే ఆ నీళ్లు వర్షం వస్తే సమస్య రాదు. అంటే సివిల్ సొసైటీ కూడా అందులో కొంచెం పాలు పంచుకోవాలమ్మా. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు ఇందులో అపార్ట్మెంట్ ఉంటుంది కదా, అసోసియేషన్ ఉంది కదా, అట్లా ఈ డివిజన్లో ఈ బూత్ ఉందనుకోండి, బూత్ 1200 మంది ఉన్నారు అంటే 300 ఇళ్ళు సుమారుగా. బూత్ 35 హౌస్ వస్తాయి. ఈ 35 ఇళ్ళు కలిసి ఒకళ్ళని పెట్టుకుంటే అతను పంపించవచ్చు కార్పొరేటర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి. మీ సమస్యలన్నీ మనం అడ్రస్ చేద్దామో. దయచేసి 13వ తేదీ ఓటు మాత్రం మర్చిపోకుండా పొద్దున్నే 6 గంటలకు వెళ్ళి 10 గంటల లోపల కంప్లీట్ చేయండి. కమలానికి సైకిల్కి ఓటు వేయాలనేది మా కోరిక. ఓకేమ్మా, నమస్తే.